హాయ్ ఎవరీవన్, మన పాఠశాల మన 9th క్లాస్లో సైన్స్ సబ్జెక్ట్లో ఉన్న సెకండ్ చాప్టర్ మోషన్ అనే లెసన్ గురించి మనం చెప్పుకుంటున్నాం కదా. అయితే మోషన్ అనే లెసన్లో మనం యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీ గురించి చెప్పుకుంటున్నాం అనమాట. ఓకే, ఇంతకుముందు థింక్ అండ్ డిస్కస్లో వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎ బాడీ ఇఫ్ ఇట్ రిటర్న్స్ టు ద సేమ్ పాయింట్ ఫ్రమ్ వేర్ ఇట్ ఈస్ స్టార్టెడ్. ఒక బాడీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి సేమ్ పాయింట్కి వచ్చినట్టు దాని యొక్క డిస్ప్లేస్మెంట్ అనేది ఎలా ఉంటుంది, దాని జీరో ఎందుకు అవుతుందని చెప్పి అడుగుతున్నారనమాట. సో ఇక్కడ ఏమడిగారంటే వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎ బాడీ ఇఫ్ ఇట్ రిటర్న్స్ టు ద సేమ్ పాయింట్ ఫ్రమ్ వేర్ ఇట్ ఈస్ స్టార్ట్. ఆ బాడీ కనుక ఎక్కడైతే స్టార్ట్ అయిందో దాని దగ్గరికి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఆ బాడీ యొక్క డిస్ప్లేస్మెంట్ అనేది ఎలా ఉంటుంది, ఆ బాడీ యొక్క డిస్ప్లేస్మెంట్ అనేది జీరో అవుతుంది. అంతా ఎలా అంటే, సపోజ్ ఇక్కడ బాడీ ఉందనుకోండి, ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి ట్రావెల్ వెళ్ళింది, అలానే సేమ్ పాత్లో మళ్ళీ సేమ్ పొజిషన్లో మళ్ళీ వెనక్కి వచ్చింది. ఇట్లా వెళ్ళినప్పుడు దీని యొక్క డిస్టెన్స్ ట్రావెల్ అంతా 5 కిలోమీటర్స్ అనుకోండి. మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తే దాన్ని ఎలా తీసుకుంటాం, నెగిటివ్ సైన్తో ఇండికేట్ చేస్తాం కదా. ఆపోజిట్ డైరెక్షన్ వచ్చినప్పుడు అప్పుడు సేమ్ డిస్టెన్స్ కాబట్టి మళ్ళీ 5 కిలోమీటర్స్ అనుకోండి. ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ ఎలా మెయింటైన్ చేస్తాం, ఎలా డిఫైన్ చేస్తాం? టోటల్ డిస్టెన్స్ అంటే ఎడిషన్ చేయాలిగా. అంటే రైట్ సైడ్ డైరెక్షన్ ఇప్పుడు 5 కిలోమీటర్స్, మళ్ళీ బ్యాక్కి సేమ్ పొజిషన్ వచ్చినప్పుడు దాని సైడ్ ఎలా ఉంది, నెగిటివ్ కదా. అప్పుడు ప్లస్ మైనస్ కాస్త ఏమవుతుంది, ప్లస్ ఎడిషన్ -5 కిలోమీటర్స్. అప్పుడు ఏమవుతుంది, ప్లస్ మైనస్ కదా, 5 కిలోమీటర్స్ -5 కిలోమీటర్స్ ఎంత, 0. ఓకే, అంటే టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాడీ వెన్ ఎంత, ద బాడీ the displacement of a body if it returns to the same point where it started, that displacement is becomes to zero. ఓకే, ఒక బాడీ కనుక పూర్తిగా ట్రావెల్ అయ్యి మళ్ళీ సేమ్ పొజిషన్లోకి వస్తే, సో ద టోటల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ బాడీ ఈజ్ becomes 0. ఓకే, అలానే నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పారు, వెన్ డూ యూ డిస్టెన్స్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఈ డిస్ప్లేస్మెంట్ బికమ్స్ ఈక్వల్. ఎప్పుడు డిస్టెన్స్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఈ డిస్ప్లేస్మెంట్ బికమ్స్ ఈక్వల్, ఎప్పుడు ఒక బాడీ ట్రావెల్ అయినప్పుడు బాడీ అనేది రెక్టిలీనియర్ మోషన్లో ఉన్నప్పుడు, ఒక స్ట్రైట్ లైన్ మోషన్లో కానీ ఇలా కానీ లేకపోతే ఇట్లా కానీ, సో అలా ఈ 3 టైప్స్లో ఎలా పాస్ అయినా సరే ఒక రెక్టిలీనియర్ మోషన్లో కనుక బాడీ ట్రావెల్ అవుతున్నప్పుడు, అది రెక్టిలీనియర్ మోషన్ అప్పుడు డిస్టెన్స్ అదే, అది డిస్ప్లేస్మెంట్ ఒకటే. అంటే ప్రయాణించే దూరం డిస్టెన్స్ ఒకటి, అలానే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ రెండు ఈక్వల్గా ఎప్పుడు ఉంటాయంటే ఆ బాడీ అనేది రెక్టిలీనియర్ మోషన్లో ట్రావెల్ అవుతున్నప్పుడు. అంటే ఒక స్ట్రైట్ లైన్ మోషన్లో ఆ బాడీ ట్రావెల్ అవుతున్నప్పుడు ఆ బాడీ యొక్క డిస్ప్లేస్మెంట్ రెండు ఈక్వల్గానే ఉంటాయి అన్నమాట. ఓకే, సో when do the distance and magnitude of displacement becomes equal? When body is traveled in rectilinear motion. The body is traveling in rectilinear motion, so then only in this situation the distance and magnitude of displacement become equal. Okay, and next one is a body, it started from this one point to another point and again it comes to its same point when it is started, where it is started. So the total displacement of a body is becomes to E0 because the body is traveling the same distance in one direction and as it comes back to the same point where it is started, it is also have same distance but it is in opposite direction. So the value of distance traveled by the body is become it is considered as a negative sign. So the total distance covered by the body is becomes 0. Okay, నెక్స్ట్ అలానే యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీ మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడ మనం నిన్నంతా దీని గురించి మనం చెప్పుకున్నాం. ఓకే, సో draw the displacement vector from the Visakhapatnam to Vijayawada
విజయవాడ టు హైదరాబాద్, ఫ్రమ్ విశాఖపట్నం టు హైదరాబాద్ నుంచి డిస్ప్లేస్మెంట్ వెక్టర్ రాసాం. అయితే మనం ఏం చెప్పుకోండి నిన్న వీడియోకి కంటిన్యూషన్ కదా ఇది. సో లెట్ ద డిస్టెన్స్ కాబట్టి నేను మళ్ళీ దీని గురించి డీటెయిల్గా చెప్పట్లేదు, మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్, లెట్ ద డిస్టెన్స్ ఆఫ్ ద ఎంటైర్ ట్రిప్ ఆఫ్ ద విశాఖపట్నం టు హైదరాబాద్ is 720 kilometers and journey of over 12 hours. So with the distance covered by the train in each hour is ఓకే. విశాఖపట్నం టు హైదరాబాద్ రావాలంటే మొత్తం 720 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ అవడానికి ఈవినింగ్ టైమ్ 5కి ఎక్కితే మళ్ళీ మార్నింగ్ తెల్లవారుజామున 5 AM మనం అక్కడ హైదరాబాద్ చేరుతాం. అయితే ఈ టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ అవ్వడానికి మనకి 12 hours టైం తీసుకుంటుంది. అంటే 5 to 5 కాబట్టి ఈవినింగ్ 5 to మార్నింగ్ 5 12 hours టైం తీసుకుంటుంది. సో అయితే వాటి యొక్క ట్రైన్ ఎంత స్పీడ్లో ట్రావెల్ అయినట్టు 12 hours 720 kilometers ట్రైన్ ట్రావెల్ అయ్యే గమ్యాన్ని చేరుకోవాలంటే 1 hourకి అది ఎంత స్పీడ్తో ట్రావెల్ అయ్యింది అని చెప్పి అనుకున్నాం. సో స్పీడ్ని అంటాం చేంజింగ్ డిస్టెన్స్ కదా. సో డిస్టెన్స్ ఎంత చేంజింగ్ డిస్టెన్స్ విత్ టైం అంటే డిస్టెన్స్ బై టైం రాసుకుంటాం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత 720 kilometers అయితే టైం యూనిట్స్తో సహా చెప్పాలన్నమాట. 12 hours పట్టింది 720 kilometers రీచ్ అవ్వడానికి. సో 1 hour ఎంత అంటే ఎంత స్పీడ్తో ఆ ట్రైన్ అనేది ట్రావెల్ అయిందంటే 1 hourకి 60 kilometers స్పీడ్తో ఆ ట్రైన్ అనేది ట్రావెల్ అయింది అనమాట. సో ద వెలాసిటీ ద స్పీడ్ ట్రావెల్డ్ బై ద ట్రైన్ ఈజ్ 60 kilometers per hour. ఓకే. నెక్స్ట్, కెన్ యూ సే దట్ ద ట్రైన్ హ్యాస్ కవర్డ్ ఎగ్జాక్ట్లీ 60 kilometers in each hour? మీరు గట్టిగా చెప్పగలరా ఆ ట్రైన్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క గంటకి ఖచ్చితంగా 60 kilometers ట్రావెల్ అయిందని చెప్పగలరా? చెప్పలేము. ఎందుకంటే ఒక్కోసారి మధ్య మధ్యలో చిన్న చిన్న స్టాప్స్ వస్తూ ఉంటాయి, చిన్న చిన్న రైల్వే స్టేషన్స్ వస్తూ ఉంటాయి. అప్పుడేమవుతుంది, స్లోగా ఉంటుంది. 1 hour అనుకోండి, ఒక పావు గంట స్లోగా రన్ అయ్యి ఆగింది అనుకోండి, అక్కడ ఒక 60 minutes ఆ టైం అనేది దాని యొక్క వెలాసిటీని తగ్గించుకున్నట్టే కదా. అలానే ఎక్కడ స్టాప్ అండ్ పొజిషన్ వస్తుంది, అక్కడ 2 hours ట్రావెల్ అయ్యే టైము 1.5 hourలో ఇంతకుముందు 1.5 hour లాస్ అయిందంతా అంతకన్నా ఫాస్ట్తో ట్రావెల్ చేసి 1/2 hour మళ్ళీ ఇక్కడ కవర్ చేసేస్తారు. 2 hours రీచ్ అయ్యేది ఫాస్ట్ పెంచి స్పీడ్ పెంచేది 1.5 hours ఆ పాయింట్ని రీచ్ అయ్యేటట్టు మనం స్పీడ్ని పెంచుకొని ఆ ట్రైన్ని పోనిస్తూ ఉంటారనమాట. సో ఈ విధంగా మనకి 1 hourకి ఖచ్చితంగా 60 kilometers దాటుతుంది ట్రైను అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము అనమాట. ఎందుకంటే అక్కడ ఎదురయ్యే పరిస్థితిని బట్టి, అక్కడ ఉండే స్టాప్స్ని బట్టి ఆ ట్రైన్ యొక్క వెలాసిటీ పెంచడం అంటే ఆ ట్రైన్ యొక్క స్పీడ్ అనేది పెరగడం తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే. సో ఆబ్వియస్లీ ద ఆన్సర్ ఈజ్ నో. ఆన్సర్ అంటే ప్రతి ఒక్క గంటకి ఖచ్చితంగా 60 meters ట్రైన్ కదిలిందని చెప్పడం అనేది నో అనమాట. ఖచ్చితంగా మనం చెప్పలేము. సో బికాస్ దెర్ ఆర్ సమ్ వేరియేషన్స్ ఇన్ డిస్టెన్స్ కవర్డ్ బై ద ట్రైన్ ఈచ్ అవర్. సో ప్రతి ఒక్క గంటకి ట్రైన్ ప్రయాణం అక్కడ సో మెనీ వేరియేషన్స్ సిచ్యువేషన్స్ అనేవి ఎదురవుతూ ఉంటాయి అనమాట. సో వీ కెన్ టేక్ ద యావరేజ్ డిస్టెన్స్ కవర్డ్ బై ద ట్రైన్ ఈచ్ అవర్ టు డిసైడ్ ది యావరేజ్ స్పీడ్. కాబట్టి మనం ఖచ్చితంగా స్పీడ్ని మెన్షన్ చేయాలంటే ట్రైన్ ప్రతి ఒక్క గంట ఖచ్చితంగా 60 kilometers ట్రావెల్ అవుతుంది. కాబట్టి మధ్య మధ్యలో ఏదైనా స్టాప్స్ రావచ్చు. కాబట్టి మనం ఏం చేస్తాం, ఖచ్చితంగా స్పీడ్ని మనం కనుక్కోలేము. ఖచ్చితంగా స్పీడ్ని మనం మెజర్ చేయలేనప్పుడు మనం అప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఓన్లీ యావరేజ్ స్పీడ్ని మాత్రమే మెజర్ చేయగలం అనమాట. ఖచ్చితంగా పర్ఫెక్ట్గా స్పీడ్ని మనం మెజర్ చేయలేం ట్రైన్ది. ఎందుకంటే మధ్య మధ్యలో రకరకాల సిచ్యువేషన్స్ ఎదురయ్యి దాని యొక్క స్పీడ్ పెరగడం తగ్గడం అవుతుంది కాబట్టి. సో అలాంటి సిచ్యువేషన్ మనం యావరేజ్ స్పీడ్ని కనుక్కుంటాం అనమాట. సో ఇన్ ఈచ్ అవర్, సో వీ కెన్ టేక్ ద యావరేజ్ డిస్టెన్స్ కవర్డ్ బై ద ట్రైన్ ఫర్ ఈచ్ అవర్ టు డిసైడ్ ద యావరేజ్ స్పీడ్. సో యావరేజ్ స్పీడ్ని ఎలా కనుక్కుంటాం అంటే ప్రతి ఒక్క గంటకి ఆ ట్రైన్ అనేది ఎంత డిస్టెన్స్ని కవర్ చేసిందో దాన్ని కనుక కనుక్కున్నట్లయితే అది యావరేజ్ స్పీడ్ అవుతుంది. కాబట్టి యావరేజ్ స్పీడ్ యొక్క ఫాలో ఏంటి, బలాంటి టైంలో అది ట్రైన్ ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుందో అదే యావరేజ్ స్పీడ్. సో యావరేజ్ స్పీడ్ ఈజ్ ద చేంజ్ ఇన్ డిస్టెన్స్ విత్ టైం. సో ద ట్రైన్ ట్రావెల్ డిస్టెన్స్ విత్ టైం. నెక్స్ట్, ద డిస్టెన్స్ కవర్డ్ బై ద ఆబ్జెక్ట్ ఇన్ యూనిట్ టైమ్ ఈజ్ కాల్డ్ యావరేజ్ స్పీడ్. The distance traveled by the object within a unit time, this is called average speed. ఓకే, దాన్ని బట్టి యావరేజ్ స్పీడ్ కనుక్కుంటాం. సో పర్టికులర్గా స్పీడ్ని మనం 1 hourకి 60 kilometers నడుతుంది మనం పక్కగా చెప్పలేని పరిస్థితుల్లో దాని యొక్క యావరేజ్ స్పీడ్ని కనుక్కుంటాము. యావరేజ్ అంటే ఆ బాడీ ఎంత డిస్టెన్స్ని ట్రావెల్ చేస్తుందో పర్టికులర్ టైంలో అనేది యావరేజ్ స్పీడ్ అనేది క్యాల్కులేట్ చేస్తుంది. సో యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టైం టేకింగ్. ఓకే.
నెక్స్ట్ అలానే let the displacement of a trip in above examples be 60 kilometers due to southwest. What is the displacement of each hour? Okay, let us displacement of trip in the above example 360 kilometers due to south to west, south to west. So what is the displacement in each hour? Okay, ఓకే ట్రైన్ ఇందాక విశాఖపట్నంలో వెళ్ళింది కదా, ఓకే. ఇక్కడ డైరెక్షన్స్కి ఇప్పుడు మనం ఇక్కడ డయాగ్రామ్ని బేస్ చేసుకుని నేను ఇక్కడ చెప్తున్నాను కదా, ఇది విశాఖపట్నం అనుకుంటే విఎస్ అని రాస్తున్నాను, ఇది విజయవాడ అనుకుంటే ఇది హైదరాబాదు. ట్రైన్ అనేది ట్రావెల్ అయింది, అలానే ఇటు వచ్చి ఇటు ట్రావెల్ అయింది, అంతే కదా. అయితే ఈ టోటల్ ఓవరాల్ డిస్టెన్స్ అంతా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 720 కిలోమీటర్స్ అనమాట. అయితే 720 కిలోమీటర్స్ రన్ అవ్వడానికి 12 అవర్స్ టైం పట్టింది. అయితే ఇప్పుడు మొత్తం వీటిలో సమ్ పాయింట్ దగ్గర డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ కనుక్కోండి. సమ్ ఎగ్జాంపుల్ మొత్తం 360 కిలోమీటర్స్ అనుకోండి. ఓకే, 360 కిలోమీటర్స్ ట్రావెల్ అవ్వడానికి ఆ ట్రైన్ అంతా తీసుకుందంట, 12 అవర్స్ టైం తీసుకుందంట. అయితే ఇక్కడ యావరేజ్ స్పీడ్ అనేది చెప్పమన్నారు. ఇక్కడ యావరేజ్ స్పీడ్ కట్టినప్పుడు మనం 70 కిలోమీటర్స్ బై 12 అవర్స్ కట్టినప్పుడు మనకి ఎంత వచ్చింది, 60 కిలోమీటర్స్ పర్ అవర్ వచ్చింది, అంతే కదా. 60 కిలోమీటర్స్ పర్ అవర్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఎంత డిస్టెన్స్ యావరేజ్ స్పీడ్ కట్టుకోవడానికి, యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు మామూలుగా ఏ అని రాశాను. యావరేజ్ స్పీడ్ అనేది టోటల్ డిస్టెన్స్, ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఎంత 360 కిలోమీటర్స్. టైం టేకెన్ ఎంత టైం పట్టింది, 360 కిలోమీటర్స్ దాటానికి 12 అవర్స్ టైం పట్టింది. 12 అవర్స్ టోటల్ డిస్టెన్స్ 360 కిలోమీటర్స్. అప్పుడు యావరేజ్ స్పీడ్ ఎంత అవుతుంది, 3 times 30 కిలోమీటర్స్ పర్ అవర్. యావరేజ్ స్పీడ్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ స్టాప్ లేకుండా డైరెక్ట్గా హైదరాబాద్ టు విశాఖపట్నం వెళ్తే 360 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనుకోండి. అది 12 అవర్స్ టైం పట్టింది అనుకోండి ట్రావెల్ అవ్వడానికి. అప్పుడు యావరేజ్ స్పీడ్ ఎంత, ఆ టైం యొక్క యావరేజ్ స్పీడ్ అనేది 30 కిలోమీటర్స్ పర్ అవర్ అవుతుంది అనమాట. సో యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఏ ట్రైన్ ఈజ్ 30 కిలోమీటర్స్ పర్ అవర్. అది ఏ డైరెక్షన్లో ఉంది, సౌత్ టు వెస్ట్ డైరెక్షన్లో ట్రావెల్ అయింది. అంటే ఇక్కడ సౌత్ నుంచి ఈ వెస్ట్ డైరెక్షన్లో ట్రావెల్ అయింది అనమాట. అంటే ఇక్కడ నుంచి ఇట్లా ట్రావెల్ అయ్యింది. ఓకే, ఈ ట్రైన్ అనేది ఇట్లానేగా ట్రావెల్ అయింది సౌత్ టు వెస్ట్. సేమ్ అలానేగా మనం తీసుకుంది సౌత్ టు వెస్ట్ డైరెక్షన్లో ట్రావెల్ అయింది. ఈ మొత్తానికి యావరేజ్ స్పీడ్ అనేది ఎంత, 30 కిలోమీటర్స్ పర్ అవర్. ఓకే, ఇటువైపు ఈ డైరెక్షన్లో యావరేజ్ స్పీడ్ ఎంత, 60 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, ఈ ఓవరాల్ డిస్టెన్స్లో ఇది ఓవరాల్ డిస్టెన్స్. ఓకే, నెక్స్ట్ అయిన తర్వాత సౌత్ టు వెస్ట్ డైరెక్షన్లో వాడు మెన్షన్ చేసినప్పుడు క్వశ్చన్లో సౌత్ టు వెస్ట్ డైరెక్షన్ మెన్షన్ చేస్తే మనం కూడా ఆన్సర్లో ఖచ్చితంగా సౌత్ టు వెస్ట్ డైరెక్షన్లో అని చెప్పి మనం సౌత్ టు వెస్ట్ డైరెక్షన్ అని చెప్పి మనం కూడా మెన్షన్ చేయాలి ఖచ్చితంగా. ఆ యూనిట్స్ ఆ డైరెక్షన్స్ మాత్రం అస్సలు మెన్షన్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, అవి చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ అలానే ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ పర్ యూనిట్ టైమ్ ఈజ్ కాల్డ్ యావరేజ్ వెలాసిటీ. ఓకే, ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ పర్ యూనిట్ టైమ్ ఈజ్ కాల్డ్ యావరేజ్ వెలాసిటీ. ఇక్కడ స్పీడ్ ఓన్లీ నెంబర్ ఆఫ్ డైరెక్షన్స్తో ఉంది కాబట్టి ఓన్లీ స్పీడ్ని మనం డిస్టెన్స్ చేంజెస్లోనే మనం మెజర్ చేస్తూ ఉంటాం. డిస్టెన్స్ అయితే నెంబర్ ఆఫ్ డైరెక్షన్స్ ఉంటుంది, కానీ డిస్ప్లేస్మెంట్ కూడా ఉంటుంది, అంటే ఓన్లీ సింగిల్ డైరెక్షన్ కలిగే ఉంటుందన్నమాట. సో అలాంటి డిస్ప్లేస్మెంట్ బాడీ ఒక చోట నుంచి ఇంకొక వాటికి సింగిల్ డైరెక్షన్లో మూవ్ అవుతూ అంటే డిస్ప్లేస్ అవుతూ అది కొంత టైం కనుక తీసుకున్నట్లయితే అది విత్ టైంతో ఆ బాడీ కనుక ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి షార్టెస్ట్ డిస్టెన్స్లో సింగిల్ డైరెక్షన్స్లో ట్రావెల్ అవుతున్నప్పుడు అక్కడ చేంజింగ్ డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ చేంజింగ్ డిస్ప్లేస్మెంటే మనం వెలాసిటీగా కన్సిడర్ చేస్తాం. చేంజింగ్ డిస్ప్లేస్మెంట్ అంటే చేంజింగ్ అనేది ఒక టైంతో పాటు మారడం అనేది.
టైంతో పాటు మారుతుందిగా డిస్ప్లేస్మెంట్ చేంజెస్ విత్ టైం. దిస్ కాల్డ్ యావరేజ్ వెలాసిటీ. ద డిస్ప్లేస్మెంట్ ఆబ్జెక్ట్ పర్ యూనిట్ టైం ఇస్ కాల్డ్ యావరేజ్ వెలాసిటీ. ఒక బాడీ ఒక చోట నుంచి ఒక వేగ సింగిల్ డైరెక్షన్తో పర్టికులర్ మ్యాగ్నిట్యూడ్తో షార్టెస్ట్ డిస్టెన్స్లో ట్రావెల్ అవుతున్నప్పుడు విత్ రెస్పెక్ట్ టు టైంతో పాటు కొంత టైం తీసుకుంటాం కదా ఏ బాడీ మూవ్ అవుతున్నా, అది ఈచ్ అండ్ ఎవ్రీ 1 సెకండ్ అయినా సింగిల్ సెకండ్ అయినా అది టైమేగా తీసుకున్నట్టు. సో బాడీ ఒక సర్టెన్ టైంలో డిస్ప్లేస్ అవుతున్నప్పుడు దాన్ని మనం యావరేజ్ వెలాసిటీతో మనం మెజర్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, ఖచ్చితంగా 1 అవర్కి అలానే ఇప్పుడు ఏంటనుకోండి, ఒక బాడీ డిస్ప్లేస్ అవుతుంది సేమ్ డైరెక్షన్ విత్ సేమ్ పాత్. సో అలాంటప్పుడు ఏం చేస్తాం, ఇక్కడి నుంచి ఇక్కడ ట్రావెల్ కొంత టైం అనేది తీసుకుంటుంది కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ లైన్లో సింగిల్ డైరెక్షన్లో ట్రావెల్ అయింది కాబట్టి ఇది డిస్ప్లేస్మెంటేగా. సో డిస్ప్లేస్మెంట్ బై టైం అనేది ఏమవుతుంది, వెలాసిటీ. కానీ ఏంటబ్బా వెలాసిటీ అంటే యావరేజ్ వెలాసిటీగా చెప్పింది. డిస్ప్లేస్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 5 కిలోమీటర్స్ 2 అవర్స్లో ట్రావెల్ అయింది అనుకోండి, 4 కిలోమీటర్స్ 2 అవర్స్ టైంలో ట్రావెల్ అయింది అనుకోండి. అప్పుడేమవుతుంది, దీనికి వేస్తే స్పీడ్ వెలాసిటీ అనేది 2 కిలోమీటర్స్ పర్ అవర్ అవుతుంది. ఖచ్చితంగా 1 అవర్కి 2 కిలోమీటర్స్ ట్రావెల్ అయిందని చెప్పగలం. ఈ 4 కిలోమీటర్ ఖచ్చితంగా 2 కిలోమీటర్స్ ఇక్కడ 2 కిలోమీటర్స్ ట్రావెల్ అయిందని చెప్పగలం చెప్పలేదు, ఎందుకంటే మధ్య మధ్యలో స్టాప్స్ ఉంటాయి, రకరకాల సిచ్యువేషన్స్ ఒకసారి ఫాస్ట్ చేయాల్సి వస్తుంది, ఒకసారి స్లో చేయాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా 1 అవర్లో 2 కిలోమీటర్స్ ట్రావెల్ అయిందని చెప్పగలవా, చెప్పలేం. ఓకే, అలాంటప్పుడు దీన్ని మనం యావరేజ్ వెలాసిటీగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇందాక అలానే యావరేజ్ స్పీడ్ అలానే యావరేజ్ వెలాసిటీ. సో యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ఏ బాడీ when it starts in rectilinear portion or in linear portion, the average velocity becomes, in this case average velocity becomes 2 kilometers per hour. Okay, సో యావరేజ్ వెలాసిటీని యావరేజ్ వెలాసిటీ ఫార్ములా డిస్ప్లేస్మెంట్లో చేంజ్ అనేది బై టైం. ఓకే, సో ఇలానే ద క్వాంటిటీస్ ఆఫ్ యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ మోషన్ ఆఫ్ యర్ బాడీ ఈవెన్ టైమ్ ఇంటర్వెల్స్. అలానే యావరేజ్ స్పీడ్ అయినా కానివ్వండి, యావరేజ్ వెలాసిటీ అయినా కావండి, బాడీ యొక్క మోషన్ అనేది సర్టెన్ టైం ఇంటర్వెల్స్ మధ్యలో జరుగుతూ ఉంటుంది అనమాట. సో దే డు నాట్ గివ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద మోషన్ ఆఫ్ ఎ బాడీ ఎట్ ద పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ ఎ టైం. ఒక సర్టెన్ టైంలో మూవ్ అవుతుంటాయి కాబట్టి పర్టికులర్గా ఒక బాడీ పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో పర్టికులర్ డిస్టెన్స్ కవర్ చేసింది అని చెప్పి మనం ఖచ్చితంగా మెజర్ చేయలేము, ఎందుకంటే మూవింగ్ ఆబ్జెక్ట్ కాబట్టి అది డిఫరెంట్ వెలాసిటీతో ట్రావెల్ అవుతూ ఉంటుంది. కాబట్టి పర్టికులర్గా దాని యొక్క వెలాసిటీని మెన్షన్ చేయలేము. అలాంటి సిచ్యువేషన్లో దాని యొక్క స్పీడ్ని వెలాసిటీని పర్టికులర్గా మెన్షన్ చేయలేము. కాబట్టి యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీతో మనం కన్సిడర్ చేసి వీటిని ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, ఇది యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీ గురించి. ఓకే, నెక్స్ట్ అలానే యావరేజ్ వెలాసిటీతో పాటు యూనిఫామ్ వెలాసిటీ అని నాన్ యూనిఫామ్ వెలాసిటీ అని కూడా ఉంటాయి. ఆ యూనిఫామ్ వెలాసిటీ అనేది ఒక బాడీ నుంచి ఒక నీట్గా ఇక్కడ 2 అవర్స్ టైం తీసుకుంటుంది, ఇక్కడ కూడా 2 అవర్స్ టైం తీసుకుంటుంది, మళ్ళీ ఇక్కడ కూడా 2 అవర్స్ టైం తీసుకుంటుంది. అలా టైం యొక్క ఇంటర్వెల్ అనేది సేమ్గా ఉంటుంది అనమాట. సో సేమ్ టైం ఇంటర్వెల్ ఉన్నప్పుడు బాడీ సేమ్ డిస్టెన్స్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం ఉన్నప్పుడు ఆ బాడీ కూడా ఈక్వల్ ఇంటర్వెల్స్లో ట్రావెల్ అవుతున్నప్పుడు దాని యొక్క వెలాసిటీ అనేది ఎలా ఉంటుంది, ఇక్కడ 2 అవర్స్లో 2 కిలోమీటర్స్ అయితే ఇక్కడ కూడా 2 అవర్స్లో 2 కిలోమీటర్స్ కవర్ చేసింది. 20 కిలోమీటర్స్ అనుకో, ఇక్కడ కూడా 2 అవర్స్లో 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ కవర్ చేసింది. సో వీటి యొక్క యావరేజ్ వెలాసిటీ అంతా 20 + 20 + 20 + 20 320s అంతా 60 కిలోమీటర్స్ అవుతాయి. ఎడిషన్ చేస్తాం యావరేజ్ కాబట్టి ఎడిషన్ చేస్తాం. సో టోటల్ టైం టేకిన్ అంతా ప్రతి ఒక్క అన్ని యూనిఫామ్గానే ట్రావెల్ అయింది. ఒకవైపు 20, ఒకవైపు 30 కిలోమీటర్స్, ఒకవైపు 50 కిలోమీటర్స్ అలా ట్రావెల్ అవ్వాల. నెక్స్ట్ ఇక్కడ యూనిఫామ్ లాగానే ట్రావెల్ అయ్యింది. సో అలాంటప్పుడు ఎంత టైం తీసుకుంది, ప్రతి ఒక్క 20 కిలోమీటర్స్ ట్రావెల్ అవడానికి 2 అవర్స్ టైం తీసుకుంది. సో యావరేజ్ స్పీడ్ అంతా ఇక్కడ 30 కిలోమీటర్స్ పర్ అవర్ అనేది యూనిఫామ్ వెలాసిటీలో. యూనిఫామ్ డిస్ప్లేస్మెంట్ చేంజ్ కనుక యూనిఫామ్లో ఉంటే టైం ఇంటర్వెల్స్ కూడా సేమ్గా ఉన్నప్పుడు దాని యొక్క వెలాసిటీ కూడా యూనిఫామ్లోనే ఉంటుంది. ఓకే, నాన్ యూనిఫామ్ వెలాసిటీ అంటే ఏంటి, ఇక్కడ సేమ్ సిచ్యువేషన్లో ఇక్కడికి 2 అవర్స్ టైం తీసుకుంటుంది, ఇక్కడ 2 అవర్స్, ఇక్కడికి 2 అవర్స్ టైం పడుతుంది.
కానీ ఇక్కడ 2 అవర్స్లో టైం ఇంటర్వెల్ ఇది 1 కిలోమీటరే ట్రావెల్ అయింది. నెక్స్ట్ 4 కిలోమీటర్స్ ట్రావెల్ అయింది 2 అవర్లో. నెక్స్ట్ 7 కిలోమీటర్స్ ట్రావెల్ అయింది. వీటి మధ్య గ్యాప్ అంతా 1కి 3కి మధ్య 1కి 4కి మధ్య 3 డిఫరెన్స్ ఉంది. అలానే ఓకే ఇక్కడ కూడా 9 కిలోమీటర్స్ ట్రావెల్ అయింది. అలానే 4కి 7కి 9కి మధ్యలో ఎంత ఉంది, 5 కిలోమీటర్స్ డిఫరెన్స్ ఉంది. ఇక్కడ 3 కిలోమీటర్స్ డిఫరెన్స్తో ట్రావెల్ అయింది, ఇక్కడ 5 కిలోమీటర్ డిఫరెన్స్. అలానే ఇక్కడ నుంచి 10, ఓన్లీ ఇక్కడ 1 కిలోమీటర్ డిఫరెన్స్ అనమాట. అంటే వాటి యొక్క డిస్ప్లేస్మెంట్ చేంజ్లో బ్యాలెన్స్ లేదు, యూనిటీ లేదనమాట. డిఫరెంట్ స్పీడ్స్తో బాడీ రన్ అయినప్పుడు దాని యొక్క డిస్ప్లేస్మెంట్లో చేంజెస్ కూడా అన్బ్యాలెన్స్డ్గా ఉంది, అన్ఈక్వల్గా ఉన్నాయన్నమాట. సో అలాంటప్పుడు అన్ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ చేంజెస్ అనేవి అన్ఈక్వల్గా ఉన్నప్పుడు దాని యొక్క వెలాసిటీ కూడా డిస్ప్లేస్మెంట్ బేస్ చేసుకొని మేము చెప్తాం కాబట్టి దాని యొక్క వెలాసిటీ కూడా నాన్ యూనిఫామ్ వెలాసిటీ అవుతుంది. డిస్ప్లేస్మెంట్ చేంజెస్ అనేది యూనిక్గా ఉంటే అది వెలాసిటీ అనేది యూనిఫామ్ వెలాసిటీ అవుతుంది అనమాట. ఆ చేంజెస్ అనేది డిఫరెంట్గా ఉంటే అది నాన్ యూనిఫామ్ వెలాసిటీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అలానే థింక్ అండ్ డిస్కస్. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఏ కార్ ఇఫ్ ఇట్ కవర్స్ 100 కిలోమీటర్స్ ఇన్ 5 hours? ఆ కార్ అనేది 200 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేది 5 hours ట్రావెల్ అయిందనమాట. ఇది డిస్టెన్స్ కదా, ఇది టైం కదా. సో మనకి యావరేజ్ స్పీడ్ కనుక్కోమంటున్నారు. యావరేజ్ స్పీడ్ అంటే మనం ఎంత స్పీడ్ని డిస్టెన్స్ కదా, డిస్టెన్స్ బై టైం. టోటల్ డిస్టెన్స్ అంతా 200 కిలోమీటర్స్ తీసుకుంటే అది ఎంత టైం తీసుకుంది, 5 hours టైం తీసుకుని ట్రావెల్ అవ్వడానికి. ఓకే, అంటే యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఏ కార్ ఇది దిస్ వన్ ఈజ్ 40 కిలోమీటర్. ఇక్కడ ఇచ్చింది కదా అవర్, ఇది యూనిట్స్ అన్నమాట. ఓకే, దీనికి మనం ఆన్సర్ చేసాం థింక్ అండ్ డిస్కస్. నెక్స్ట్ బిట్ ఏమి ఇచ్చారు, వెన్ డస్ ద యావరేజ్ వెలాసిటీ బికమ్ 0? యావరేజ్ వెలాసిటీ ఎప్పుడు బికమ్ 0 అవుతుంది? యావరేజ్ వెలాసిటీ ఫార్ములా ఏంటి, డిస్ప్లేస్మెంట్ బై టైం, యావరేజ్ వెలాసిటీ. సో డిస్ప్లేస్మెంట్ అనేది చేంజెస్ అవుతూ ఉంటుంది యావరేజ్ వెలాసిటీకి. ఓకే, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ 2 hours చేంజ్ అయితే 4 కిలోమీటర్స్, అలానే 6 కిలోమీటర్స్. ఓకే, సారీ, క్వశ్చన్ ఏంటంటే వెన్ డస్ ద యావరేజ్ వెలాసిటీ బికమ్ 0? యావరేజ్ వెలాసిటీ ఎప్పుడు బికమ్ 0 అవుతుంది అంటే బాడీ ట్రావెలింగ్ సేమ్ డిస్టెన్స్, అలానే ఒక బాడీ పూర్తిగా సమ్ డిస్టెన్స్ ట్రావెల్ అయ్యి సేమ్ అదే పాత్ర మళ్ళీ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో వచ్చి తన ఇనీషియల్ పొజిషన్కి వచ్చినప్పుడు దాని యొక్క టోటల్ వెలాసిటీ అనేది 0 అవుతుంది. ఎందుకు అలా అవుతుంది, ఎందుకంటే బాడీ ట్రావెల్ అయింది 3.6, సేమ్ అదే డైరెక్షన్లో వెనక్కి రావాలంటే +6 కిలోమీటర్స్ కాస్త -6 కిలోమీటర్స్గా మనం కన్సిడర్ చేసుకుంటాం, ఎందుకంటే నెగిటివ్ సైడ్ డైరెక్షన్ కదా, లెఫ్ట్ సైడ్. అలానే -4 కిలోమీటర్స్. అలానే మళ్ళీ సేమ్ ఇనిషియల్ పాత్కి వచ్చినప్పుడు దానికి -2 కిలోమీటర్స్. సో యావరేజ్ అంటే మొత్తానికి ఎడిషన్ చేయాలి కదా, డిస్ప్లేస్మెంట్ని ఎడిషన్ చేయాలంటే 2 + 10 ± 10 అవుతుంది -2. ఓకే, నేను ప్రాక్టికల్గా చూస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ ట్రావెల్ అయితే సేమ్ అదే పాత్ర మళ్ళీ బ్యాక్ సైడ్ డైరెక్షన్ రావడానికి మళ్ళీ 4 కిలోమీటర్స్ ఉంది. ఇది మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్ వచ్చింది కాబట్టి దీన్ని నెగిటివ్ సైన్తో ఇండికేట్ చేస్తాం. అప్పుడు యావరేజ్ వెలాసిటీ అనేది డిస్ప్లేస్మెంట్ బై టైం కదా, ఫాస్ట్గా రాస్తున్నాను. డిస్ప్లేస్మెంట్ ఎంత, ఫస్ట్ 4 కిలోమీటర్స్ ట్రావెల్ అయితే మళ్ళీ సేమ్ పొజిషన్లో మళ్ళీ వెనక్కి వచ్చింది, అంటే 4 కిలోమీటర్స్ -4 కిలోమీటర్స్ బై టోటల్ టైం ఎంత తీసుకుంది, 4 కిలోమీటర్స్ టైం మొత్తానికి 2 hours టైం తీసుకుంది అనుకోండి. 2 hours 4 కిలోమీటర్స్ ట్రావెల్ అయింది. టోటల్ టైం ఎంత, 4 కిలోమీటర్స్ 2 hours. సో ఇప్పుడు 4 కిలోమీటర్స్ ± కాబట్టి 4 కిలోమీటర్స్ బై 2 hours ఎంత, 0. న్యూమినేటర్లో 0 ఉంటే మొత్తం ఆన్సర్ అనేది 0 అవుతుంది కాబట్టి 0. అంటే టోటల్ యావరేజ్ వెలాసిటీ ఎప్పుడు 0 అవుతుందంటే ఆ బాడీ
పాత్ర ట్రావెల్ అయితే మళ్ళీ సేమ్ అదే డైరెక్షన్లో సేమ్ పాత్ర ట్రావెల్ అయ్యి మళ్ళీ ఇనీషియల్ పొజిషన్కి వచ్చినప్పుడు. ఓకే, నెక్స్ట్ అనమాట. సో వెన్ does the average velocity is become 0 only when body travels from its initial position to final position and again it comes to final position to its own initial position. So then total distance traveled by the body is become 0. So that average velocity also 0. Okay, next point into the man whose it is car, the initial and final odometer readings are this and this respectively. So the journey of the time is 25 hours. What is the average speed during this journey? ఓకే, కార్ అనేది ఒక మ్యాన్ ఒక కార్లో ఉన్నాడు. ఓకే, ఒక మ్యాన్ కార్లో ఉన్నాడు, ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి ట్రావెల్ అయ్యాడు అనమాట. అయితే ఇనీషియల్ వెలాసిటీ ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ అయినప్పుడు ఇనీషియల్ వెలాసిటీ ఓకే ఓడోమీటర్ డిగ్రీ ఇనీషియల్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయ్యాడు 4,849 కిలోమీటర్స్ ట్రావెల్ అయ్యాడు ఇనీషియల్గా. ఇనీషియల్ వెలాసిటీని మనం స్మాల్ యూతో ఇండికేట్ చేస్తాం. ఓకే, అలానే సేమ్ పాత్రలో మళ్ళీ ఎలా అయ్యాడు, మళ్ళీ వెనక్కి ట్రావెల్ అయ్యాడు అనమాట. సేమ్ పొజిషన్ అంటే సేమ్ పొజిషన్ అని చెప్పలేదు ఇక్కడ. ఓకే, సో ఇనీషియల్కి ఎంత ట్రావెల్ అయితే మళ్ళీ వెనక్కి ఎంత ట్రావెల్ అయ్యాడు, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు 549 కిలోమీటర్స్ ట్రావెల్ అయ్యాడు అనమాట మళ్ళీ సేమ్ పాయింట్కి. సో నెగిటివ్ డైరెక్షన్ కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి నెగిటివ్ సైన్తో ఇండికేట్ చేస్తాం. అయితే మొత్తం టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ అవ్వడానికి ఎంత టైం పట్టిందంట 25, వెళ్ళడానికి 4,848 కిలోమీటర్స్ వెళ్ళడానికి, మళ్ళీ 5,549 కిలోమీటర్స్ రిటర్న్ అవ్వడానికి మొత్తం 25 అవర్స్ టైం పట్టిందంట. సో యావరేజ్ స్పీడ్ని కనుక్కోమన్నారన్నమాట. సో డిస్టెన్స్ బై టైం కదా, డిస్టెన్స్ ఎంత ప్లస్ ఇనీషియల్ వెలాసిటీని ఫైనల్ వెలాసిటీని ప్లస్ చేసి ఫైనల్ వెలాసిటీని వీతో మెన్షన్ చేస్తున్నాం కదా, అలానే కింద టైం. ఓకే, లేకపోతే టీ స్మాల్ టీ ఇండికేట్ స్మాల్ టీ. ఇనీషియల్ వెలాసిటీ ఎంత 4,849 ప్లస్ ఎడిషన్ కదా, ఫైనల్ వెలాసిటీ మైనస్ ఆఫ్ 5,549 కిలోమీటర్స్. అవర్స్ యూనిట్స్ మాత్రం మర్చిపోదు. మొత్తం 24 అవర్స్ టైం పట్టింది. సో ఇప్పుడంతా ఫైనల్ వెలాసిటీ బై ఇనీషియల్ వెలాసిటీ చేసినప్పుడు టోటల్ ఎంత అవుతుంది 5,549లో నుంచి మనం పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని తీసేసినప్పుడు ఎంత అవుతుంది, తీసేయండి, సబ్ట్రాక్ట్ చేయండి. 5,549లో నుంచి 481 మీకు తెలియాలని క్లియర్గా చెప్తున్నా. సబ్ట్రాక్ట్ చేస్తే 0 55లో నుంచి వాడేస్తే 7. ఓకే, 700 కిలోమీటర్స్ డిస్టెన్స్ అన్నమాట. 700 కిలోమీటర్స్ బై 25 అవర్స్ ఎంత అవుతుంది 700. 25 అనేది ఎన్నిసార్లు పోతుంది 70లో 2 టైమ్స్ పోతుంది. అలానే 200లో ఎన్నిసార్లు పోతుంది 8 టైమ్స్ పోతుంది, అంటే 28 కిలోమీటర్స్ పర్ అవర్. యావరేజ్ వెలాసిటీ ఎంత, యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఏ కార్ ఇన్ దిస్ డిస్టెన్స్ 28 కిలోమీటర్, అంటే 1 అవర్కి 28 కిలోమీటర్స్ ట్రావెల్ అయిందనమాట. ఓకే, ఓకే. సో ఇదా మనం చెప్పుకుందాం. నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ అలానే ఇప్పుడు నెక్స్ట్ యాక్టివిటీ 3 నుంచి ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. ఇక్కడ వరకు చెప్తాం. కెన్ యూ మెజర్ ది యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీ. యావరేజ్ స్పీడ్ని యావరేజ్ వెలాసిటీని మనం మెజర్ చేయగలమా, మెజర్ చేయగలం. ఓకే, నెక్స్ట్ అలానే హౌ కెన్ యూ డిఫైనెట్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీ. యావరేజ్ వెలాసిటీని స్పీడ్ని ఎలా కనిపెడతాం మనం. ఓకే, దాని యొక్క ట్రావెలింగ్ డిస్టెన్స్ని డిస్ప్లేస్మెంట్ బేస్ చేసుకుని మనం యావరేజ్ స్పీడ్ యావరేజ్ వెలాసిటీని మనం ఇతర స్పీడ్ టైంతో అది ఎంత ప్రాంతం కదిలిందో దాన్ని బట్టి మనం మెజర్ చేస్తూ ఉంటాం. ఓకే, సో నెక్స్ట్ అలానే యావరేజ్ వెలాసిటీ అన్నప్పుడు సౌత్ డైరెక్షన్ అనేది ఖచ్చితంగా డిస్ప్లేస్మెంట్ అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా డైరెక్షన్ కూడా మనం మెజర్ చేయాలి యావరేజ్ వెలాసిటీకి. ఓకే, నెక్స్ట్ లెట్ us do the same activities to understand about the speed and velocity.
ఇలానే స్పీడ్ అండ్ వెలాసిటీ గురించి ఇంకా బాగా తెలుసుకోవాలంటే ఇంకొన్ని యాక్టివిటీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, అది నెక్స్ట్ వీడియోలో మనం యాక్టివిటీ 3 నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎంతమందికి షేర్ చేయండి, అండ్ మరిన్ని సెన్సిటివ్ డీటెయిల్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే, నాకు కొంచెం లెంతీగా చెప్పినట్టు అనిపిస్తే నాకు ఏమనుకోకండి, ఎందుకంటే బుక్లో చూసి చదివి చెప్పమని చాలామంది కామెంట్స్ పెట్టారు. ఓవరాల్గా లెసన్ చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళకి అర్థం కావట్లేదుట. సో అందుకని నేను ముందు పారా మొత్తం ఓవరాల్గా చెప్పేసి తర్వాత లైన్ టు లైన్ చదివి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.